అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల కల్పన జరగాలంటే అది ఒక్క ఎన్డీఏతోనే సాధ్యమని, తమిళనాడు రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురాగల శక్తి ఎన్డీఏ కూటమికి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎలా నష్టపోతోందో వివరించారు. తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చూసినా దివ్య క్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మన భాష ఏదైనా మనమంతా ద్రవిడులం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీని ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒకసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. నేను చెన్నైలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, అక్కడ నీళ్లు లేవు. అలాంటి చెన్నై నగరానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారైతే దానికి సహకరించిన వ్యక్తి ఆనాటి ఎంజీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు కలిసి ఆ రోజు మీరు చూస్తే చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. ఇంకో పక్క తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం. మా తమ్ముడు చెప్పినట్టు చరిత్ర ఉన్నంత వరకు ఎంజీఆర్ ని గుర్తుపెట్టుకుంటారు, ఎన్టీఆర్ ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మహానాయకులు ఇంకొక 2 ఏళ్ళలో 50 ఏళ్ళు అవుతుంది. నేను కూడా దేశంలో అనేక సార్లు రాజకీయాలు చేశాను, ప్రధాన మంత్రుల్ని ఎంపిక చేశాం. అదే సమయంలో చాలా మంది ప్రధానమంత్రులను చూశాను. అందరికంటే చాలా స్ట్రాంగ్ గా పనిచేసే వ్యక్తి, భారతదేశాన్ని ప్రపంచ పటంలో గౌరవప్రదంగా పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, అవును అని చెప్పండి. ఇంకొక పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తమిళుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి. మొన్నే మనం ఒకసారి చూశాం. మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించారు. సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు.